నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని రుణగ్రస్తుల కోసం మనం చూసుకుంటే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక చట్టాన్ని సవరణ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజా ప్రకటనలో దివాలా చట్టంలో జరిగిన సవరణ నేపథ్యంలో కువైట్లోని రుణగ్రస్తులపైన అరెస్టు మరియు సమన్ల ఉత్తర్వులు అమలు వెంటనే ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ ఉత్తర్వులు డిక్రీలా నెంబర్ 58/2025 ప్రకారం జారీ అయ్యాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. రసేద్ యాప్ లింక్తో అరెస్టు మరియు సమన్ల ఉత్తర్వులు మంత్రిత్వ శాఖ రసేద్ యాప్కి అనుసంధానం చేశామని చెప్పేసి దీని ద్వారా భద్రతా సిబ్బంది ఫీల్డ్లోనే వెంటనే చర్యలు తీసుకోగలరు. అలాగే ఈ యొక్క ఉత్తర్వులు మనం చూసుకుంటే కువైట్లోని ప్రధాన రహదారులు, చెక్ పోస్టులు, విమానాశ్రయాలు, భూ మరియు సముద్ర పోర్టులలో అమలు చేయబడతాయని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే చాలామంది రుణాలు తీసుకొని కానీ లేకపోతే చాలామంది జరిమానాలు చెల్లించకుండా కువైట్లో న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి జరిమానాలు కానీ చాలామంది కువైట్లో చూసుకుంటే లోన్లు తీసుకొని అయితే ఎగ్గొట్టేసి కువైట్లో అయితే తిరుగుతూ ఉన్నారన్నమాట. అటువంటి వారిని గుర్తించడానికి చట్టాన్ని అయితే సవరణ చేయడం జరిగిందనమాట. బకాయిలను పరిష్కరించే అవకాశం, వారెంట్ ఉన్నవారు తమ కేసులను సులభంగా గుర్తించడానికి విమానాశ్రయంలోనే చెల్లింపులు జరపవచ్చని చెప్పేసి సాహెల్ యాప్ ద్వారా న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆన్లైన్ ద్వారాలోనే చెల్లింపులు చేయవచ్చని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న రుణగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీరు న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఏవైనా జరిమానాలు కానీ రుణాలు కానీ ఉంటే వెంటనే వాటిని చెల్లించి మీ యొక్క స్థితిని సవరించుకోవాలని చెప్పి మీ యొక్క స్టేటస్ను సరి చేసుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో రసేద్ యాప్ ద్వారా ఫీల్డ్లో వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బకాయిలు లేదా కోర్టు ఉత్తర్వులు ఉన్నవాళ్ళు వెంటనే తమ యొక్క స్టేటస్ను సవరించుకోవాల్సి ఉంటుందన్నమాట. కువైట్లో ఎవరైతే రుణాలు మరియు కోర్టు ఉత్తర్వులను జారీ చేసి ఉంటుంది కదా, పలానా లోపు అయితే మీరు రుణాలు చెల్లించాలని చెప్పేసి, లేకపోతే కోర్టు మీకు సమన్లు జారీ చేసి ఉంటుంది, ఆ లోపు మీరు మీ యొక్క స్టేటస్ను సవరించుకోకుండా ఉంటే కానీ మీరు ఎయిర్పోర్టుకు వెళితే ఎయిర్పోర్ట్లో, అలాగే ఎక్కడైనా రోడ్లపైన చెకింగ్ చేసేటప్పుడు రోడ్లపైన, మీరు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉంటే రోడ్డు మార్గంలో, అలాగే మీరు ఓడరేవుల ద్వారా ప్రయాణిస్తూ ఉంటే ఓడరేవుల్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.